ఆగస్ట్ 14th ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుంది. సౌత్ నుంచి కూలీ, నార్త్ నుంచి వార్ 2 సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాల పైన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాల రిలీజ్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వార్ 2, కూలీ ఈ రెండు సినిమాలు ఆగస్ట్ 14th విడుదల కాబోతున్నాయి. అయితే మన సైడ్ ఆడియన్స్ కి ఎలా ఉంటుందంటే, మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే పవర్ఫుల్ ఇంట్రడక్షన్, అంతకంటే పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, ఆ తర్వాత ఒక సాంగ్. ఇది నార్మల్ సౌత్ ఇండియా సినిమాల్లో కనిపించే రెగ్యులర్ ఫార్మాట్. హీరో ఇంట్రడక్షన్ కొంచెం లేట్ అయినా కూడా ఆడియన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. అలాంటిది ఫ్యాన్స్ ఇంకెంత రేంజ్ లో డిసప్పాయింట్ అవుతారు. అదే విషయం ఇప్పుడు వార్ 2 అండ్ కూలీ సినిమాలో జరగబోతున్నాడు. ఈ రెండు సినిమాలు దేనికదే ప్రత్యేకం. కాకపోతే రెండు సినిమాల్లో ఒక సిమిలారిటీ ఉంది. ఏంటంటే ఈ రెండు మల్టీ స్టార్ సినిమాలే. ఒక సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు నడుస్తుంటే, ఇక వాటి విషయానికి వస్తే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ. అందుకే ఈ సినిమాల పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే, వాటి సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ దాదాపు 30 నిమిషాల తర్వాత ఉంటుందంట. ఇక కూలీ సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ఈ సినిమాలో దాదాపు గంట తర్వాత ఉందట. అవును, ఈ రెండు ఇప్పుడు ఆడియన్స్ కి ఒక పెద్ద కన్ఫ్యూజన్ గా మారిపోయాయి. 1 అవర్ వరకు హీరో కనిపించకుండా కేవలం సైడ్ క్యారెక్టర్ తోనే సినిమా నడిపించడం అంటే అంత ఈజీ కాదు. సో ఆ విషయాన్ని ఆడియన్స్ ఎలా తీసుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే రేంజ్ లో ఎన్టీఆర్ కి కూడా నెక్స్ట్ లెవెల్ ఫాలోయింగ్ ఉంది. మాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు సినిమా స్టార్ట్ అయిన తర్వాత గంట తర్వాత ఎంట్రీ ఇస్తే అది సినిమా పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ, ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ గానీ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు ఈ విషయం పైన. మరి ఇది నిజమేనా లేకపోతే బయట నుంచి వచ్చిన రూమరా అనేది తెలియాలంటే ఆగస్ట్ 14th వరకు ఆగాల్సిందే. మరి ఈ లేటెస్ట్ అప్డేట్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.